హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి 10th క్లాస్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇది అందరికీ మంచి అవకాశం. దీంట్లో సఫాయి వాళ్ళ వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అయితే నోటిఫికేషన్లో వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది ఆఫ్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్పడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఏపీ అని చూసుకోవచ్చండి. విశాఖపట్నం నుంచి ఇది రావడం జరిగిందండి. అయితే ఇక్కడ పోస్ట్ అనేది చూసుకుంటే సఫాయి వాళ్ళ అండి. టోటల్ వేకెన్సీ 8 ఇవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్గా మీరు వర్క్ చేయాల్సిన ప్లేస్ అనేది విశాఖపట్నంలో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా శాలరీ స్టార్టింగ్ చూసుకుంటే 21,700 ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా లాస్ట్ వరకు చూసుకుంటే 69,100 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ దీనికి ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరని చెప్పడం జరిగిందండి. తెలంగాణ వాళ్ళు మిగతా స్టేట్ వాళ్ళకి అనేది ఎలిజిబుల్ కాదని చెప్పడం జరిగిందండి. లాస్ట్ డేట్ మనం చూసుకుంటే March 30 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది కోస్ట్ గార్డ్ జాబ్స్ కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్ అనేది కొన్ని అడగడం జరిగిందండి. హైట్ అనేది చూసుకుంటే 157 centimeters ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ విషయానికి వస్తే నార్మల్గా ఎంత ఉన్నా పర్లేదు. ఎక్స్పాండ్ చేసినప్పుడు మాత్రం 5 centimeters అనేది ఎక్స్పాన్స్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా హైట్కు తగ్గ వెయిట్ అనేది ఉండాల్సి ఉంటుందని చెప్పడం జరిగిందండి. అయితే అదేవిధంగా తర్వాత చూసుకుంటే ఇక్కడ ఐస్ సైట్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, క్లారిటీగా చెప్పడం జరిగింది. 6/60 బెటర్, 6/60 బ్రష్, అదేవిధంగా వితౌట్ గ్లాస్ అనేది ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే విత్ గ్లాస్ అనేది చూసుకుంటే 6/9 బెటర్, 6/24 బ్రష్ విత్ గ్లాస్ అనేది ఉన్నా పర్లేదని చెప్పడం జరిగిందండి. ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ అని ఇక్కడ మీరు చూసుకుంటే విశాఖపట్నంలో ఉండడం జరుగుతుందండి. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే April and Mayలో కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగిందండి ఇక్కడ. సో ఫ్రెండ్స్, మనం ఎలా అప్లై చేయాలంటే ఇది ఆఫ్లైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసి ఇక్కడ పంపించాలని ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నానికి ఇది పంపించాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు అడ్రస్ అనేది చూసుకుంటే ద రిక్రూట్మెంట్ ఆఫీస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, నంబర్ 6, పోస్ట్ బాక్స్ నంబర్ 1128, మల్కాపురం PO, విశాఖపట్నానికి మీరు పంపించాల్సి ఉంటుందండి. March 30 లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుందని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మీరు పంపించవచ్చు అండి. అదేవిధంగా మీకు ఒకవేళ ఎలా అప్లై చేయాలో తెలియకపోతే నాకు కామెంట్ రూపంలో చెప్పగలరండి. నేను సపరేట్ వీడియో చేసి పెడతాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే రైటింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.